హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి గంగమ్మ ఎంత అందంగా మెరిసిపోతుందో చూసారా? ఈ లైటింగ్స్‌లో ఎంత బావుందో కదా! అలాగే ఈ బోట్లు కూడా లైటింగ్స్ అవి ఉన్నాయండి. అయితే ఆహ్, ఈ బోట్‌లోనూ గంగా మొత్తం ఈ ఘాట్లన్నీ తిరుగుతారండి. అంటే ఎవరెక్కడికెళ్ళాలో ఆ చోట్లకి అన్నిట్లికి వెళ్తారనమాట. ఈ బోట్ షేర్ కూడా ఉంటుంది. అన్నీ చూసుకున్న తర్వాత హారతి టైంకి ఈ ఘాట్‌లో ఆగుతుందనమాట. ఇదే ఆహ్, పెద్ద హారతనమాట. ఇక్కడ 7 మెంబర్స్ అట్లా ఉంటారు హారతి ఇచ్చేవాళ్ళు. ఈ దశాశ్వమేధ ఘాట్ అనమాట. ఇక్కడ హారతి చాలా బావుంటుంది. మేమెప్పుడు ఇక్కడికే వెళ్తూ ఉంటాము. మిగతా వాటిల్లో కూడా ఐదుగురు, కొన్ని చోట్ల ఇద్దరు అట్లా హారతిస్తారనమాట. ఇదే పెద్దగా 7 మెంబర్స్ ఉంటారిక్కడ హారతిచ్చేవాళ్ళు. ఈ పక్కనే ఇద్దరు కూడా ఇస్తారు. అంటే పక్కపక్కనే ఘాట్లుంటాయి గదండీ! అన్ని ఘాట్లోనూ సేమ్ ఒకటే టైంకి హారతి జరుగుతుందనమాట. గంగమ్మకి ముందు పూజ చేస్తారు. అన్ని ఉపచారాలు చేస్తారు. చేసిన తర్వాత అన్ని రకాల హారతులు ఇస్తారనమాట. అసలు నిజంగా ఎంత బావుంటుందోనండి. హారతి అలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా చేస్తారసల. హ్మ్. చూడండి మెలమెలమెలలాడిపోతుంది కదా! అసలెంత మెరిసిపోతుందో కాశీ పట్టణం అంతా చాలా బాగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ శివరాత్రి టైంకి మరీ ముఖ్యంగా శివరాత్రి టైంకి అంటే చాలా అందంగా ఉంటుంది. ఎన్ని లైటింగ్స్ అది పెడతారనమాట. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అంత అత్యద్భుతంగా ఉంటుంది. భక్తులు చూసారా ఎంత మందున్నారో వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి భక్తులతోటి కిటకిటలాడిపోతుంది. ఈ ఘాటు మొత్తం ఇట్లానే ఉందనమాట. మేము హారతంతా ఫుల్ వీడియో షూట్ చేశానండి. మొత్తం ఎంతసేపయితే హారతిచ్చారో అంతసేపు నేను ఫుల్ వీడియో చేశాను. అది చంటాంటి వ్లాగ్స్‌లో అప్‌లోడ్ చేసేసాను ఆల్రెడీ. అది చూడండి. ఒక చిన్న వీడియో దీంట్లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాననమాట. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలా హారతి చూస్తుంటే అలాగ చూస్తూ ఉండాలనే అనిపిస్తుందండి. జనం చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది జనం ఉన్నారో. అలాగే బోట్‌లలో కూర్చొని చూస్తారనమాట. ఆ టైంకి కరెక్ట్ టైంకి బోట్స్ అక్కడ ఆగుతాయనమాట. పడవలు. ఆగిన దాంట్లో అక్కడి నుంచి ఎదురుగుండా చూస్తారనమాట. బాగా క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పి అందులో కూర్చొని చూసేవాళ్ళు కూడా అట్లా చూస్తారు. ఈ చుట్టూ మెట్ల మీద పైన ఉండేవాళ్ళందరూ కూడా అట్లా కూర్చొని చూస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ ఇద్దరితోటి జరుగుతుంది. పక్కనే జస్ట్ ఇక్కడ ఇద్దరితోటి జరుగుతుంది. ఆ పక్కనే ఏడుగురితోటి హారతిస్తారనమాట. 7 మెంబర్స్. చూడండి ఇట్లా చేస్తారనమాట. అన్ని రకాల ఉపచారాలు చేస్తారు గంగమ్మకి. లాస్ట్‌లో హారతి అందరూ తీసుకుంటారు. తీర్థము ఇస్తారనమాట. అవన్నీ కూడా తీసుకొని మేమింకా మా రూమ్‌కి వెళ్ళిపోతామనమాట. ఇంతేనండి. ఈ చిన్న వీడియో మీ వరకు తీసుకొచ్చాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనా? ఆహ్, ఉంటాను. మరొక మంచి వ్లాగ్ తోటి, మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అన్నట్టు ఇదేంటి అయోధ్య వీడియో ఉందండి. అది కూడా నేను చంటాంటి వ్లాగ్స్‌లోని అప్‌లోడ్ చేస్తాను. అలాగే మృత్యుంజయేశ్వర దగ్గర ఆహ్, మేము అదేంటి అభిషేకాలవి చేసుకున్నాము. అది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. చూసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియచేయకుండా ఉండలేకపోతున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.